శివుడికి వీటితో అభిషేకం చేస్తే స్థిరాస్తులు కొనుగోలు చేస్తారట. శివుడికి అభిషేకం అంటే ఇష్టమని ప్రతి భక్తుడికి తెలుసు. నీటితో, పంచామృతాలతో, పుష్పాలతో, విభూతితో ఇలా రకరకాల అభిషేకాలు చేస్తుంటారు. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో మీకు తెలుసా? ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సుపై గంగను ధరించిన గంగాధరుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. అందుకే శివార్చనలో ముఖ్యమైనది అభిషేకమే. అయితే అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాలలో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత, పరమార్థం ఉంది. అవేమిటంటే, ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వ సుఖాలతో వర్ధిల్లుతారు. ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం, బలం లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యాభివృద్ధి పొందుతారు. చెరుకు రసం అంటే పంచదారతో అభిషేకం చేయడం వల్ల దుఃఖం తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల తేజస్సు వృద్ధి చెందుతుంది. భస్మజలంతో అభిషేకం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. సుగంధోదకంతో అభిషేకం చేయడం వల్ల పుత్రలాభం కలుగుతుంది. పుష్పోదకంతో అభిషేకం చేయడం వల్ల భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బిల్వజలంతో అభిషేకం చేయడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల మృత్యుదోషం తొలగిపోతుంది. రుద్రాక్షోదకంతో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. సువర్ణ జలంతో అభిషేకం చేయడం వల్ల దరిద్రం నశిస్తుంది. అన్నాభిషేకంతో అభిషేకం చేయడం వల్ల సుఖజీవనం కలుగుతుంది. ద్రాక్షారసంతో అభిషేకం చేయడం వల్ల సకల కార్యాభివృద్ధి కలుగుతుంది. నారికేల జలంతో అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల సర్వ సంపద వృద్ధి అవుతుంది. ఖర్జూర రసంతో అభిషేకం చేయడం వల్ల శత్రునాశనం జరుగుతుంది. దుర్వోదకం అంటే గరిక జలంతో అభిషేకం చేయడం వల్ల ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ధవలోదకంతో అభిషేకం చేయడం వల్ల శివ సాన్నిధ్యం పొందుతారు. గంగోదకంతో అభిషేకం చేయడం వల్ల సర్వ సమృద్ధి, సంపదలు ప్రాప్తి కలుగుతాయి. కస్తూరి జలంతో అభిషేకం చేయటం వల్ల చక్రవర్తిత్వం, రాజసం కలుగుతుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయడం వల్ల వైరాగ్యం తొలగిపోతుంది. నవరత్న జలంతో అభిషేకం చేయడం వల్ల గృహప్రాప్తి కలుగుతుంది. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి. పసుపు, కుంకుమతో అభిషేకం చేయడం వల్ల మంగళప్రదం. విభూతితో అభిషేకం చేయడం వల్ల కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. శివుడికి ఇవి అవసరం లేదు, మనకే అవసరం. మన మనసు శుభ్రం కావటానికి అభిషేకమే ఒక మార్గం. అందుకే శివుడికి అభిషేకం అంటే ఇష్టం కాదు, మన భక్తి, మన ప్రేమ, మన మార్పు అవే ఆయనకు ఇష్టం. ఒక్కసారి మనసుతో అభిషేకం చేస్తే శివుడు మన జీవితాన్నే మార్చేస్తాడు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.